మొదటగా మీకొక కథ చెప్తాను. కిరణ్ తరచుగా హోటల్ నుంచి ఆహారాన్ని ఆర్డర్ పెట్టేవాడు. కానీ కృష్ణ ఎప్పుడూ ఇంటి తిండి తినేవాడు. వీళ్ళ ఇద్దరి బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు ఇద్దరి రక్తంలో మైక్రోప్లాస్టిక్స్ కనిపించాయి. ఇది ఎలా సాధ్యం? కిరణ్ విషయంలో అతని ఇంటికి డెలివరీ చేయబడిన వేడి ఆహారం ప్లాస్టిక్ డబ్బాల్లో వస్తుంది. ఇది మైక్రోప్లాస్టిక్ అతని ఆహారంలోకి తదనంతరం అతని శరీరంలోకి పీల్చుకోవడానికి దారితీసింది. కానీ కృష్ణ విషయంలో అతను తినే ఆకుకూరలలో కనుగొనబడ్డాయి. బహుశా మొక్కలకు పెట్టే నీరు నుంచి మైక్రోప్లాస్టిక్స్ అతనిలోకి లేదా అతను తినే చేపల ద్వారా శరీరంలోకి చేరిండొచ్చు. ఏ సందర్భమైనా ప్లాస్టిక్ ఇప్పటికే ఫుడ్ చైన్లోకి చొరబడింది. జపాన్లో పరిశోధకులు మైక్రోప్లాస్టిక్స్ మేఘాలలో కూడా ఉన్నాయని ధృవీకరించారు. ఇది మన భూగ్రహం మీద ఏమి ప్రభావం చూపిస్తుందో ఇంకా తెలియదు. మైక్రోప్లాస్టిక్స్ పర్యావరణానికి ఒక పెద్ద సమస్యని చెప్పొచ్చు. ఇప్పుడు పురావస్తు ప్రదేశాల పరిరక్షణకు ప్రమాదం వాటిల్లుతుంది. న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ స్టడీ ఏమి చెప్తుందంటే మైక్రోప్లాస్టిక్స్ మరియు హార్ట్ అటాక్స్ మధ్య సంబంధం ఉందని. కారోటిడ్ ఆర్టరీ డిసీజ్ ఉన్న రోగులలో సగానికి పైవారి ఆర్టరీస్లో మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయి. ఇది వారికి హృదయ సంబంధిక సమస్యలను పెంచుతుంది. ఆర్క్టిక్ మంచు మరియు మరియానా ట్రెంచులలో మైక్రోప్లాస్టిక్స్ కనుగొనబడ్డాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఇక దీనివల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయి. కానీ మైక్రోప్లాస్టిక్స్ అంటే ఏమిటి? మైక్రోప్లాస్టిక్స్ అంటే చాలా చిన్న ప్లాస్టిక్ ముక్కలు. దాని పొడవు 5 మిల్లీమీటర్ల కన్నా తక్కువ. ఇవి మన పర్యావరణంలో ప్లాస్టిక్ కాలుష్యానికి ఫలితం. మేకప్ ఐటమ్స్, ప్లాస్టిక్ సీసాలు, ప్లాస్టిక్ బ్యాగులు, సింథటిక్ వస్త్రాలలో మైక్రోప్లాస్టిక్స్ ఉంటాయి. ఇవన్నీ మనం పారేసే చెత్త ద్వారా ప్రయాణించి పర్యావరణంని కాలుష్యితం చేస్తాయి. ఈ అతి చిన్న ప్లాస్టిక్ కణాలు ప్రైమరీ మరియు సెకండరీగా విభజించబడ్డాయి. ప్రైమరీ మైక్రోప్లాస్టిక్స్ ఉద్దేశపూర్వకంగా తయారు చేయబడినవి. వీటిని వేరే ఐటెం తయారీకి ఉపయోగిస్తారు. బట్టలు, టైర్లు, మేకప్లు లాంటి వాటిలో ఉపయోగిస్తారు. సెకండరీ మైక్రోప్లాస్టిక్స్ అత్యధికంగా మనకు కనిపిస్తాయి. కొంచెం పెద్దగా ఉన్న ప్లాస్టిక్స్ వాడి ప్లాస్టిక్ బాటిల్స్, బ్యాగ్స్, చైర్స్, ఇతర ఫర్నిచర్ తయారు చేసేకి వాడుతారు. వీటిని సరిగ్గా పారేయకపోతే లైట్ మరియు ఆక్సిజన్ ప్లాస్టిక్స్ని బలహీనపరుస్తాయి. ఇంకా చిన్నగా విడిపోయి మైక్రోప్లాస్టిక్స్గా మారుతాయి. వీటిని సెకండరీ మైక్రోప్లాస్టిక్స్ అంటారు. ప్లాస్టిక్ డీకంపోజ్ అయ్యేకి 100 సంవత్సరాలు పడుతుందని మనం తరచుగా వింటుంటాం. అయితే ఇదొక్కటే సమస్య? లేదు. ఇది మనుషుల ఆరోగ్యం పైన ప్రభావం చూపుతుంది. మైక్రోప్లాస్టిక్స్ వివిధ విధాలుగా మన ఆరోగ్యానికి ప్రమాదకరం. జీర్ణశయాంతర పేగులలో చేరడం, టాక్సిక్ కెమికల్స్ని మన జీర్ణశయాంతరంలో కలవటం, ఇన్ఫ్లమేషన్ మరియు టిష్యూ డ్యామేజ్, గట్ మైక్రోబ్యాక్టీరియా యొక్క అంతరాయం, ఊపిరితిత్తుల సమస్యలు, మత్స్య ఆహారంలో బయోమాగ్నిఫికేషన్ మరియు బయో అక్యుములేషన్, బీపీయు మరియు ఫాలేట్స్ వల్ల ఎండోక్రైన్ అంతరాయం, బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ మీద ప్రభావం వల్ల నరాల సమస్యలు. మన పర్యావరణంలో మైక్రోప్లాస్టిక్స్ ఉన్నప్పుడు మన ఆరోగ్యానికి పెద్ద ప్రమాదం అని చెప్పొచ్చు. అందువల్ల ప్లాస్టిక్ కాలుష్యం తగ్గియటం చాలా కీలకం మరియు అవసరం. మన మీద, మన పర్యావరణం మీద మైక్రోప్లాస్టిక్స్ ప్రభావం తగ్గించుకోవాలని ఇప్పటికే ఎన్నో కార్యాలు మొదలు పెట్టడం జరిగింది. క్లీన్ సీ క్యాంపెయిన్ ఇది 2017లో యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్ లాంచ్ చేసింది. ఈ క్యాంపెయిన్ ఏమేమంటే మన ప్లాస్టిక్ అడిక్షన్ని తగ్గించడం. ట్రాష్ ఫ్రీ వాటర్స్ అనే ప్రోగ్రామ్ని ఎన్వైర్న్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ మొదలుపెట్టింది.
ఈ ప్రోగ్రాం ద్వారా మన వాటర్ బాడీస్లోకి వెళ్ళే చెత్తని మరియు కాలుష్యాన్ని ఆపడం. స్వచ్ఛ భారత్ అభియాన్ని ఇండియన్ గవర్నమెంట్ 2014లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మరియు ఓపెన్ డెఫికేషన్ని ముగించడానికి లాంచ్ చేసింది. ప్లాస్టిక్ ప్యాక్ట్ని యూకే గవర్నమెంట్ సైన్ చేసింది. నేషనల్ ప్లాస్టిక్ ప్యాక్ట్ని ఆస్ట్రేలియా గవర్నమెంట్ మొదలుపెట్టింది. చైనా యాక్షన్ ప్లాన్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ మరీన్ ప్లాస్టిక్ పొల్యూషన్ని చైనా స్టార్ట్ చేసింది. కెనడా ఏమో జీరో ప్లాస్టిక్ ఇనిషియేటివ్ని స్టార్ట్ చేసింది. సరే, పెద్ద పెద్ద దేశాలు ఇప్పటికే ప్లాస్టిక్ నివారణకు వివిధ కార్యాలు చేపట్టాయి. కానీ వ్యక్తిగతంగా మనం ఏం చేయగలము? వేడివేడి తిండి ప్లాస్టిక్ డబ్బాలో తినడం ఆపేద్దాం. ప్లాస్టిక్ ప్యాకేజింగ్ వాడటం తగ్గిద్దాం. వీలైనంత ప్లాస్టిక్ రీయూజ్ చేద్దాం. ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ళు కొనకుండా ఎక్కడికి వెళ్ళినా సొంత వాటర్ బాటిల్ తీసుకొని వెళ్దాం. క్లింగ్ ఫిల్మ్ ర్యాప్స్ని వాడటం ఆపేద్దాం. పార్టీస్ ఇంకా ఫంక్షన్స్లో ప్లాస్టిక్ డెకరేషన్స్ మనకు వాడడం వద్దు. ప్లాస్టిక్ వేస్ట్ని సపరేట్గా చెత్త రీసైక్లింగ్ కోసం సపరేట్గా పెడదాం. మైక్రో ప్లాస్టిక్స్ ఉన్న మేకప్ కొనడం ఆపాలి. పాలిస్టర్ ఇంకా నైలాన్ లాంటి ప్లాస్టిక్ ఉన్న ఫైబర్ని వాడకుండా ఉండాలి. రీయూజ్ రీసైకిల్ని ప్రోత్సహించాలి. ప్లాస్టిక్ కాలుష్యానికి వ్యతిరేకంగా పోరాటం మనలో ప్రతి ఒక్కరి నుండి మొదలవుతుంది. మనం రోజు అలవాటులలో చిన్న చిన్న మార్పులు ప్రపంచాన్ని మార్చగలవు. గుర్తుంచుకోండి, ప్రతి చర్య ముఖ్యమైనది. స్వచ్ఛమైన పచ్చని భవిష్యత్తు కోసం కలిసి పనిచేద్దాం.